వారం తనుజకి సుడి డెమోన్ భరణి వాళ్ళిద్దరి పాయింట్స్ తనుజకి ఇచ్చేసి తనుజని లీడ్లో పెట్టి ఇంకా లాస్ట్ టాస్క్ తనుజ లీడ్లో గెలిచేసి తనుజ పుట్టస్వామి ఇస్ సెకండ్ ఫైనలిస్ట్ దిస్ సీజన్. ఈ రోజు తనుజ చేసిన పనితో హైలైట్ తనుజకు ఓట్లు పడతాయి. ఇంకా తనుజకు తిరుగులేదు. మాక్సిమం తనుజనే గెలుస్తుందేమో. నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు కూడా తనుజ గెలుస్తుంది అనే ఫేవర్లోనే తీసుకెళ్తారేమో నెక్స్ట్ వీక్ కూడా అనేసి అనిపిస్తుంది. తనుజ విల్ బి ఫస్ట్ ఫీమేల్ విన్నర్ ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఈరోజు ఏం చేసిందంటే తెలుసా, బిగ్ బాస్ నాకు ఏ ఇమ్యూనిటీ వద్దు, నేను ఆడియన్స్ ఓట్స్తోనే వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఈ వారం నేను సేవ్ అయితే నేను నెక్స్ట్ వీక్ వెళ్తాను, ఈ వారం నేను ఎలిమినేట్ అయిపోతే ఆడియన్స్ డెసిషన్కి నేను రెస్పెక్ట్ ఇచ్చి ఎలిమినేట్ అయిపోతా అనేసి అనిందంట. ఎంత హైలైట్ పాయింట్ అంటే నిజంగా ఈ మాట వేరే ఎవరనున్నా కూడా నేను అట్లా ఆలోచించడేమో, కానీ తనుజ చాలా బ్రెయినీ కాబట్టి షీఈస్ వెరీ వెరీ బ్రెయినీ, వెరీ క్లవర్. ఆడియన్స్ కోసం ఆ మాట చెప్పలేదు, తను మనస్ఫూర్తిగా ఆ మాట చెప్పిందంటే ఐ ట్రూలీ అప్రిషియేట్ ద వే హర్ హార్ట్ ఇస్. సో బ్యూటిఫుల్ హార్ట్. కానీ తనుజ ఆడియన్స్ కోసమే చెప్పింది. నెక్స్ట్ వారం ఓట్లు పగిలిపోవాలని చెప్పేసి ఈ మాట చెప్పింది అనేసి నాకెందుకు అనిపించింది అనేసి అంటే, తనుజ ఎప్పుడు ఒక టాస్క్ ఓడిపోయేదానికి కానీ, ఎవరైనా తనని టాస్క్ నుంచి తీసేదానికి కానీ, లేకపోతే ఏదైనా రేస్ నుంచి తనని తీసేదానికి కానీ అస్సలు ఒప్పుకోదు. ఖచ్చితంగా వాదిస్తానే ఉంటుంది. తను గెలవలేదు, తనకి విన్నింగ్ ఇవ్వలేదంటే వాదిచ్చే టైపు. తనకి ఫేవరెట్ పర్సన్స్, తనకి ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు తనకు కానీ సపోర్ట్ చేయకపోతే వాళ్ళ మీద అలిగే టైపు, వాళ్ళ మీద అరిచే టైపు, మీరు నాకు ఏ రోజు సపోర్ట్ చేయలేదు అనేసి మాట్లాడే టైపు. ఎంత సపోర్ట్ చేసినా కూడా తనకి సపోర్ట్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది అనమాట. సో అట్లా గేమ్ గెలవకపోతే అంత టికెట్ ఫినాలే రేస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చిన పిల్ల, కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చిన పిల్ల, తనకి ఈజీగా తను గెలుచుకొని అందరూ పాయింట్స్ ఇచ్చి తను గెలుచుకొని ఫైనలిస్ట్ అవుతాను అనేసి అన్నప్పుడు ఆ పాయింట్ తను వద్దు, నాకు ఇమ్యూనిటీ వద్దు, నేను ఆడియన్స్ ఓట్స్తో గెలుస్తాను అనేసి చెప్పింది ఎందుకురా అంటే, బికాస్ తనుజ విన్నింగ్ రేస్లో ఉందని చెప్పేసి ఆల్రెడీ తెలుసు. హైపరాది చెప్పాడు నిన్న 2 సార్లు తనకి ఓట్ అప్పీల్ వచ్చింది, ఎందుకంటే అక్కడ ఉండే ఆడియన్స్ అందరూ తనుజకే ఓటేశారు. తను లీడ్లో ఉందని తెలిసి తను ఎలా అయినా సేవ్ అయిపోతుంది, తను ఎలా అయినా టాప్ 5కి వెళ్ళిపోతుంది అనేసి తెలిసి చాలా బాగా అనాలిసిస్ చేస్తుంది, చాలా బాగా అన్ని థింక్ చేస్తుంది. బయట ఏం జరుగుతుందని షీ క్యాన్ గ్రాస్ప్ ఎలా పోతుంది అని చెప్పేసి. ఒకవేళ తను ఆడియన్స్ గురించి ఆలోచించి చెప్పినా, లేకపోతే తను మంచి మనసుతో చెప్పినా, 2 విషయంలో వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. తను ఆడియన్స్ కోసం చెప్పింది అంటే బిగ్ బాస్లో ఇంతకన్నా పెద్ద గేమర్ ఎవ్వరు లేరు. అమేజింగ్ గేమర్. షీ నోస్ హౌ టు ప్లే ద గేమ్, షీ నోస్ హౌ టు ప్లే ద బిగ్ బాస్ గేమ్. ఒక బిగ్ బాస్ గేమ్ని జనాలు ఎట్లా నచ్చుతుందో అనేసి ఇంతవరకు ఎవ్వరు ఆడింది లేదు ఇన్ని సీజన్స్లో. తనుజ నోస్ దట్ పల్స్ అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. ఐ విల్ అప్రిషియేట్ హర్ బ్రెయిన్స్ ఫర్ దట్. షీ హాస్ అన్ అమేజింగ్ బ్రెయిన్.